హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడతాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, తులసిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఆయన ఓడిపోతారని చెప్పి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అవును. ఎలా చూడొచ్చు సార్ దీన్ని? తులసిరెడ్డి అంటే ఆయనకు మంచి అవగాహన ఉందండి. రాజకీయాల్లో తులసిరెడ్డి వేరెవరో కాదు, రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడు. ఓకే సార్. అర్థమైందా? మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు. ఆయన ఎంత గొప్పవాడు అంటే అక్కడ కడపలో ఎన్టీ రామారావు మీటింగ్ పెట్టలేరు అంటే ఆ తులసిరెడ్డి పెట్టించాడు. అప్పుడు తెలుగుదేశంలో ఉండేవాడు అన్నమాట. అంత గట్స్ ఉన్నాడు అన్నమాట. కడపలో మీటింగ్ పెట్టడమే ఎన్టీ రామారావు, కానీ పెట్టాడు బికాజ్ ఆఫ్ తులసిరెడ్డి అన్నమాట. అది ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే. రాజకీయాల్ని క్షుణ్ణంగా ఉపోసన పట్టాడన్నమాట. రాజకీయాల గురించి ఎప్పుడు కూడా విశ్లేషణాత్మకంగా చూడాలంటే తులసిరెడ్డి తప్ప ఇంకెవరు చూడలేరు. ప్రస్తుతం కర్నూలులో ఉంటున్నారనుకుంటున్నాను. ఏదైనా జూమ్లో వస్తుంటారన్నమాట. మనమన్నా చాలా ఇష్టం ఆయనకి. చాలా మంచి వ్యక్తి మాట. ఎదుటి వాళ్ళని గౌరవిస్తాడు. అంత పెద్ద లీడర్ అని మన ఈ ఛానల్స్కి అంటే మొండి చేయి చూపించడం అలా చేయడు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాడు. ప్రతి ఒక్కరితో కూడా తన మనసు పంచుకొని మాట్లాడతాడు. అయితే ఆయన బాగా ఆలోచించి ఈ మాట చెప్పాడండి. సొంత నియోజకవర్గంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం. అది ఎమ్మెల్సీ పోటీల్లోనే అది రుజువయింది. అది రుజువయిందంటే ఏదో కాకతాళీయంగా వచ్చినటువంటి గెలుపు కాదు. ఆ ప్రజల్లోంచి వచ్చిన మార్పు కనుక అది ఎమ్మెల్సీ గెలుచుకున్నాడు. ఈసారి డెఫినెట్గా నియోజకవర్గంలో గెలుచుకుంటాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నా సొంత నియోజకవర్గం కదా అనేటువంటి కొమ్ములతో అంటే బాగా పొగరుమోతనంతో ఉన్నట్టయితే చాలా ఎదురు దెబ్బతింటాడు. అంతకుముందు పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి గౌరవం వేరు. ఇప్పుడు సునీతారెడ్డికి ఎలాంటి అవమానం జరిగిన తర్వాత సునీతారెడ్డి కష్టాలు పడిన తర్వాత అక్కడ పులివెందుల్లో ఉన్నటువంటి రెస్పాన్స్ వేరు. దాంతో ఏంటంటే నీకు జగన్మోహన్ రెడ్డి మీద ఎవరికి మంచి అవగాహన లేదు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అక్కడ అవినాష్ రెడ్డి మీద కూడా మంచి అవగాహన లేదు. ఈసారి అవినాష్ రెడ్డి ఓడిపోతాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. ఒకవేళ భారతిని కానీ నించోబెట్టినట్టయితే, ఎందుకంటే నెక్స్ట్ ఈయన కానీ జైలుకి వెళ్ళినట్టయితే మరి ముఖ్యమంత్రిగా నిలబెట్టవలసింది భారతినే కదా. అందువల్ల భారతిని కూడా ఎన్నికల్లో గెలిపించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఓడిపోతారని ఘంటాపదంగా చెప్పడం ఖాయం. సార్, తులసిరెడ్డి గారు ఏమని ఏ అనాలిసిస్ చూసి ఆయన ఈ మాట అని ఉంటారు సార్? అంటే తులసిరెడ్డి గారి అనాలిసిస్ చూడడం అంటే సునీత వివేకానంద రెడ్డి గురించి ఎలాగ దిక్కుమాల పక్షిలా తిరగడం ఒక ప్రధాన కారణం అండి. తర్వాత ఎవరు రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అంటే లక్ష్మణుడు, రాముడికి లక్ష్మణుడు ఎలాంటి వాడు, రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డి అటువంటి వాడండి. అటువంటి వాడిని చంపడానికి ఈయన చేతులు ఎలాగ వచ్చాయండి? ఎవరైనా తన తండ్రికి ఎవరైతే ఆప్తుడో, తన తండ్రికి ఎవరైతే ఆత్మీయుడో వాళ్ళు ఎప్పుడూ పూజితులే కదా. వాళ్ళకు ఆ నాన్న లేనందుకు ఆ వివేకానంద రెడ్డిలో ఆ నాన్న చూసుకొని ఆ నాన్నకు దండం పెట్టుకొని వెళ్తే ఆయన పనులన్నీ విజయవంతం అవుతాయి. ఆ నాన్న లేకపోతే గొడ్డలతో చావగొడ్డమా? అందువల్ల ఆయన చేసింది తప్పు కాదు, నేరం కాదు, పాపం. ఈ పాపానికి దేవుడే శిక్ష వేస్తాడు. తప్పు అయితే సరిదిద్దుకోవచ్చు. నేరం అయినట్టయితే ఏదో తాత్కాలికంగా శిక్ష వేసి ఆ నేరాన్ని సరిదిద్దుకుంటాడు. కానీ పాపానికి మనం ఎవరు అండి? పాపానికి దేవుడే సమాధానం చెప్తాడన్నమాట. ఈ చేసిన పాపానికి మూల్యం అక్కడ చెల్లించుకోవాల్సిందే. నువ్వు క్రిస్టియన్ బైబిల్ చదువుతావు కదా, బైబిల్లో పాపము వలన వచ్చే జీతము మరణం అని ఉంటుంది. ఇది వాక్యం ఏంటి తెలిసిన? పాపము వలన వచ్చు జీతము మరణము అని ఉంది బైబిల్ వాక్యం. మరి నువ్వు పాపాలు చేస్తే నీకు వచ్చిన మూల్యం ఏమిటో ఆలోచించుకో. నీ బైబిల్లో ఉన్న వాటిని స్మరించుకో. అంతేగాని పులివెందుల్లో మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గెలవడం మాత్రం ఒక డ్రీమ్, ఒక కళ. ఇప్పుడు మామూలుగా 175కి 175 అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వై నాట్ పులివెందుల అని అంటున్నారు.
అవును. ఎలా చూడొచ్చు అంటే ఇద్దరు ఫైటింగ్స్? ఇద్దరు ఫైటింగ్ అంటే ఇది అతిశయోక్తి ఉంది కదండి. అవును సార్. చంద్రబాబును వైనాడు పులివెందులు అంటున్నాడు. అంటే పులివెందులు గెలుచుకున్నాడు ఆల్రెడీ, ఆ మాట అన్నా పర్వాలేదు. అవును సార్. ఈయన 175 అసలు కలలో కూడా తీసుకోలేడు కదా. ఇప్పుడు ఒక్క పులివెందులు గెలవచ్చండి, మిగతా చోట్ల ఓడిపోవచ్చు. వైనాడు పులివెందులు అంటే అందులో కొంచెం అర్థం ఉంది. ఇది అలా కాకుండా 175 అంటే ఎక్కడండి గెలుస్తాడు ఈయన 175? ఏనా మ్యాజిక్గా అల్లావుద్దీన్ అబ్దుల్ దీపం ఉందా? అసలు అందరూ కూడా అసలు ఎందుకురా ఎలక్షన్లో నించుంటావు, నీకు జీరో అని చెప్తున్నారు అనుభవస్తులు అందరూ. అయినప్పటికీ కూడా నువ్వు మొండి మనిషి అయిపోయి 175 అంటున్నావు కనుక నువ్వు 175 వస్తాయో, 150 వస్తాయో, 100 వస్తాయో ఎలక్షన్లో దిగిన తర్వాత కదా నీకు తెలుస్తుంది. ఇంకా నువ్వు బరిలోకి దిగలేదు కదా. నీ వాళ్ళు ఎంతమంది, నీ సిట్టింగ్లు ఎంతమంది జంప్ అయిపోతారో తెలియదు కదా. ఇప్పుడు నీతో ఉన్నారు, ఎలక్షన్ దగ్గర పడేసరికి ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలుపు గుర్రాలు జంప్ అయిపోతారో నువ్వు ఎలా లెక్కేస్తావు? సపోజ్ 20 మంది జంప్ అయిపోయారు అనుకోండి, 20 సీట్లు తగ్గిపోయినట్టే కదా గెలుపు గుర్రాలు పోయినట్టయితే. 10 మందిలో నీ దగ్గర ఉంటారు, పనికొచ్చే వాళ్ళందరూ జంప్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగా తెలుసు తెలుగుదేశం వచ్చేస్తుందని. మరి ఆ విషయం నువ్వు ఎందుకు ఆలోచించవు? నీ తాలూకు అనుయాయులు ఎందుకు ఆలోచించరు? ఏదో నువ్వు గెలిచేస్తావు అనుకుంటున్నారు. నువ్వు కొడాలి నాని, రోజా పేరు నాని అనుకుంటే అయిపోయిందా? అందరూ అనుకోవాలి కదా, ప్రజలు అనుకోవాలి కదా. ప్రజలు చీ కొడుతున్నారు, తరిమి కొడుతున్నారు. ఒక పక్క జనసేన ప్రపంచం, ఒక పక్క తెలుగుదేశం ప్రపంచం. ఎలాగొస్తాయి నీకు ఓట్లు? ఎలా నిన్ను మళ్ళీ పట్టం మీద కూర్చోబెడతారు? నువ్వు అనుకోవచ్చు, నీ కళలు ఉండొచ్చు, నీకు భ్రమ ఉండొచ్చు, అనుకున్నంత మాత్రం ప్రజలు అనుకోవు కదా. ప్రజలు అనుకోరే. మరి బాగా ఉద్దండ పండితుడు ఆయన తులసిరెడ్డి, ఘనపాటి రాజకీయాల్లో ఆయన ఎందుకు చెప్పాడు? వాళ్ళు చెప్పింది ఏదైనా కొంచెం పొరపాటు అయినట్టు ఏమయ్యే పెద్ద మనిషి, మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేదని చెప్పావు, చూసావా ఎలాగొచ్చిందో అని అడిగితే ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయ? కనుక ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఉండదు. ఆయన డెఫినెట్గా ఆయన క్యాలిక్యులేషను 100కి 100 కరెక్ట్ అయి ఉంటుంది. అది మనం లెక్క చూసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే కరెక్ట్ కాకపోతే ఎందుకు చేయాలి? ఆయనకి ఏమవుతుంది? ఆయనకి ఎవరైనా బహుమతి ఇస్తారా? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఏమైనా పవర్లోకి వచ్చేస్తుందా? ఏమి రాదు కదా. అందువల్ల ఆయన క్యాలిక్యులేషన్ కరెక్ట్ కనుకనే చెప్పాడు, మనం కరెక్ట్ అని నమ్మవచ్చు అన్నమాట. అది ఈ సర్వే రిపోర్ట్లు ఎందుకని జగన్ గారికి ఫేవర్గా ఉన్నారంట సార్? సర్వే వాళ్ళు చేయించుకున్నారండి. ఇప్పుడు జనసేన వాళ్ళు సర్వే చేయించుకున్నారనుకోండి, జనసేన వాళ్ళు గెలిచారని చెప్తారు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సర్వే చేయించుకున్నారనుకోండి, తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారని చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ అంత ఘోరంగా చెప్పరు. జనసేనకి 0 వస్తాయని చెప్పరు. ఎవరండి 0 ఇస్తారు? పవన్ కళ్యాణ్ కనీసం 10 సీట్లు రావండి. అలాగే అందరూ కలిసి ఒకటైతే మెగాస్టార్. అంతకుముందు 18 వచ్చాయి కదా, ఆ 18 కలవండి. ఆ 18 ఈ 10 కలిస్తే 28 అవుతాయి కదండి. ఏమండి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి తనకి ఏదో బుద్ధికి తోచినట్టుగా సర్వే చేయించి ఆ ఫిగర్లు వేస్తే నలుగురు చీ కొడతారండి. ఆ రోజు అన్నట్టు క్యాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తారండి వీళ్ళకి. అంత గుడ్డిగా క్యాలిక్యులేట్ చేసుకుంటారా? అంత గుడ్డితనంతో మాట్లాడతారా? ఇంతవరకు ఎవరు బరిలో దిగలేదు. బరిలో దిగిన వాళ్ళు ఎవరో తెలీదు, ఎవరి మీద ఎవరు దిగుతున్నారో తెలీదు. అప్పుడే మీరు గెలుపుని ప్రకటించేస్తారా? ఎలా ప్రకటించేస్తారు? ఇంకా ఆగండి, ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా. దగ్గర పడేలోగా ఎన్ని మార్పులు వస్తాయో, ఎన్ని వండర్స్ దొరుకుతాయో మన కళ్ళారు చూస్తాం కదా, చూడబోతాం కదా. మీరా, లేకపోతే జగనా, లేకపోతే జనసేన, లేకపోతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అనేది మన కళ్ళారా చూడబోతున్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.